Yes. Good morning everyone. Last class we discussed about some examples of lines and angles, and also we discussed about pair of angles, that is supplementary angles and complementary angles. Basics of types of angles also we discussed. Now today we are going to discuss about remaining examples and exercise problems. So now we are going to discuss about a fourth example. Okay. डायग्राम कर दी. Intersecting lines. PQRS are the intersecting lines. Given that angle POQ is to R of Q is equal to 5:7. మనకి క్వశ్చన్ లోని ఇక్కడ మనకి టూ లైన్స్ ఉన్నాయమ్మా. PQ లైన్ is intersecting RS. సో ఇది ఈ రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్. దీంట్లో మనకి ఇచ్చిన డేటా ఏంటి అని అంటే కనుక గివెన్ దట్ POR is to ROQ is equal to 5:7. అంటే ఏంటి, ఈ యాంగిల్ 5x అని, ఈ యాంగిల్ 7x అని. ఈస్ టూ లోంచి మనం మార్చేటప్పుడు 5x 7x అని తీసుకుంటాం. సో ఇప్పుడు యాడింగ్ ఆఫ్ దీస్ టూ, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 180 కదా, ఎందుకంటే స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుంది కాబట్టి 180. సో ఈ 180 బేస్ చేసుకొని మనం చేస్తాం. సో ఇప్పుడు సమ్ ఆఫ్ angles of POQ is equal to 180 degrees. POQ అంటే చూడండమ్మా, POQ వచ్చినప్పటికి 180 degrees. సో ఇప్పుడు దీనికి POR ప్లస్ యాంగిల్ ROQ is equal to 180 degrees. సో ఇప్పుడు దీనికి 5 వచ్చింది కాబట్టి 5x ప్లస్ 7x అని రాసుకుంటాం. సో 180. So 12x is equal to 180. So x is equal to 180 by 12. So 12 table లోని 12 15s చూసుకుంటే కనుక 12 into 15 or 12 divided by 180 చేసిన 1 times 12 times 60, 5 times 60, 0, 15 times. So 15 times. So 12 table లో ఎన్ని times అమ్మా? 15. So x is equal to 15. సో ఇప్పుడు యాంగిల్ POR is equal to 5x, nothing but 5 into 15, 75 degrees. Angle ROQ is equal to 7x, 7 into 15, 105 degrees. 105 degrees. ఇక్కడ క్వశ్చన్ లో ఇంకేం అడిగాడమ్మా మనకి? ఫైండ్ ది ఆల్ యాంగిల్స్. ఫైండ్ ది ఆల్ యాంగిల్స్ అంటే మనకి ఈ టూ యాంగిల్స్ తెలుసు, ఈ టూ యాంగిల్స్ తెలియదు. సో ఇప్పుడు మనకి ఏం చెప్పాలంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు 7x కి ఆపోజిట్ ఇక్కడ ఏముందమ్మా? ఇది 7x అవుతుంది, ఈ రెండు కలిపితే 5x. సో నథింగ్ బట్ angle ROQ is equal to angle POS, nothing but 105 degrees. Angle POR is equal to angle QOS, nothing but 75 degrees. సో ఈ మిగతా యాంగిల్స్ కూడా ఫైండ్ అవుట్ చేసినట్టే, రిమైనింగ్ యాంగిల్స్ కూడా. ఎక్కడైనా కూడా రేషియోలో ఇస్తే గనక 5:7 అంటే దీన్ని మనం 5x 7x కింద మార్చుకోవాలి. అంటే ఒక ఎలిమెంట్ పెట్టుకోవాలి. సో ఏ అన్న పెట్టుకోవచ్చు, y అన్న పెట్టుకోవచ్చు, ఏమన్నా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో ఈ రెండు యాడ్ చేసాము, ఎక్స్ వాల్యూ కనుక్కున్నాము, ఎక్స్ వాల్యూ బట్టి ఈ రిమైనింగ్ వాల్యూస్ అనేవి తీసుకున్నాము. ఓకేనమ్మా? In this exercise 4.2, the first sum, the given that x is to y is to z is equal to 2 is to 3 is to 5. Given that x is to y is to z is equal to 2 is to 3 is to 5. 2 is to 3 is to 5. సో ఇప్పుడు మనకి ఇచ్చిన యాంగిల్స్ వచ్చినప్పటికి x, y, z అనేది వాల్యూస్ ఇచ్చాడమ్మా. సో ఇచ్చిన దాంట్లోని మనకి ఏవే ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు x యాంగిల్
y యాంగిల్ angle. z యాంగిల్. Z angle. సో ఈ డయాగ్రామ్ ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తాం అనుకోండి. సో యు హ్యావ్ టు అబ్జర్వ్ దట్ ఆపోజిట్ అండ్ వెర్టికల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఈక్వల్ కాబట్టి ఈ y అనేది ఇటుపక్క పెడితే ఇది కూడా ఈక్వలే కదా. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటే ఇది కూడా y అవుతుంది. సో ఇప్పుడు ఈ లైన్ ని బేస్ చేసుకున్నాం అనుకోండి. ఈ యాంగిల్ ఎంత అవుతుంది ఇప్పుడు చెప్పండి. ఇవన్నీ కలిపితేనే స్ట్రైట్ లైన్ అయితే ఏంటంటే 180 డిగ్రీస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చినప్పటికి యాంగిల్ x ప్లస్ యాంగిల్ y ప్లస్ యాంగిల్ z is equal to 180 degrees. సో x కి ఏం రాయొచ్చమ్మా 2x 3x plus 5x is equal to 180 degrees. So totally 10x is equal to 180 degrees. So x is equal to 180 by 10. So x is equal to 18 degrees. So x value అనేది 18 degrees వచ్చింది. Now we have to find out the angles. So angle x is equal to 2x, nothing but 2 into 18. 2 18s are 36 degrees. Angle y is equal to 3x. 3 into 18, 4 to 54 degrees. Angle z is equal to 5x is equal to 5 into 18. So 5 18s are 0 for 90 degrees. 90 degrees. So totally the angles, find all the angles అన్నారు కాబట్టి అన్ని angles ఏమొచ్చినాయమ్మా 36 54 90. ఓకే. సో ఫస్ట్ ఇచ్చిన రేషియోస్ కి వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ వల్ల దీన్ని ఇక్కడ మార్చుకున్నాము. సో x ప్లస్ y ప్లస్ z అయితే ఏమవుతుందమ్మా 180 డిగ్రీస్. సో దానికి ఈక్వల్ చేసుకున్నాము. సో రేషియోస్ ని మార్చేటప్పుడు 2x 3x 5x కింద తీసుకున్నాం. యాడ్ చేస్తే x వాల్యూ వచ్చింది. ఈ x వాల్యూని వచ్చినప్పటికి ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే యాంగిల్ x యాంగిల్ y యాంగిల్ z అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనమ్మా. So in the given figure, x, y, m and r intersecting at O. If POY is equal to 90 degrees, A is to B is equal to 2 is to 3. Find C అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడమ్మా ఇది 90 డిగ్రీస్ అంటే ఇది ఎందుకంటే M షేప్ లో కనిపించింది అంతానే 90 డిగ్రీస్. ఇది 90 ఉంది అనుకోండి ఇది కూడా ఎంత ఉంటుంది 90 ఉంటుంది. కానీ ఇక్కడ మనకి రేషియోస్ లో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 2:3 అని ఇచ్చాడు. సో ఏ అంటే అప్పుడు ఏమని రాసుకోవచ్చు 2x 3x అని రాసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏ వాల్యూ కనుక్కోవాలంటే C అనేది కనుక్కోవాలి. C కనుక్కోవాలి అంటే ముందుగా గివెన్ దట్ యాంగిల్ POY is equal to 90 degrees, A is to B is equal to 2 is to 3. సో ఇప్పుడు యాంగిల్ A ప్లస్ యాంగిల్ B is equal to ఎంతకమ్మా ఈక్వల్ 90 డిగ్రీస్. ఎందుకంటే ఇది L షేప్ లో ఉంది కదా. A B కలిపితే ఎంత 90. సో దట్స్ వై వి ఆర్ ఈక్వేటింగ్ ఇంటూ 90. యాంగిల్ A అంటే ఇప్పుడు ఏమనుకోవచ్చమ్మా 2x ప్లస్ 3x is equal to 90. 2 ప్లస్ 3 5x by 90. So x is equal to 90 by 5. 18. So 18 అంటే ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 18 టైమ్స్. So x is equal to 18 degrees. x is equal to 18 degrees. సో ఇప్పుడు దీని నుంచి మనం యాంగిల్ A is equal to 2x 2 into 18 36 degrees. Angle B is equal to 3x 3 into 18 54 degrees. సో ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏం అడిగాడమ్మా ఫైండ్ ది యాంగిల్ C. యాంగిల్ C కావాలంటే చూడండి ఒకసారి BC కలిపితే ఏమవుతుందమ్మా ఈ లైన్ తో పోల్చుకుంటే 180 కదా. BC కలుపుకుంటే 180. సో ఇప్పుడు మనకి యాంగిల్ అకార్డింగ్ టు MON is equal to 180 degrees. Angle B plus angle C is equal to 180 degrees. Angle B ఎంత వచ్చిందమ్మా మనకి 54 plus angle C is equal to 180 degrees. Angle C is equal to 180 minus 54 plus 54 అటుపక్క వెళ్తే ఏమవుతుందమ్మా minus 54. సో 180 లోంచి 54 తీసేస్తే ఎంత
6, 7, 2, 1. 126 degrees. Yes, miss. 126 degrees. So angle C is equal to 126 degrees. So 0, 1, 8. ఓకేనమ్మా. సో దీన్ని బట్టి యాంగిల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాము. సో డయాగ్రామ్ బట్టి ఫస్ట్ ఏ ఇస్ టు బి అన్నాడు. సో ఏ ఇస్ టు బి ప్రకారంగా 90కి ఈక్వల్ చేసుకున్నాము. సో ఎక్స్ వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. సో ఇప్పుడు బికి సికి సంబంధం ఏంటి అని అంటే బి ప్లస్ సి చేస్తే 180 డిగ్రీస్ కాబట్టి 180కి ఈక్వల్ చేసుకున్నాము. సో 54 ప్లస్ యాంగిల్ సి. 54 అటుపక్క పంపించేస్తే మైనస్ అవుతుంది. సో 180లో 54 తీస్తే 126 డిగ్రీస్. బాగా అర్థం చేసుకుంటేనే మనకి ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఎల్ షేప్ కనిపించినప్పుడల్లా 90 డిగ్రీస్, స్ట్రైట్ లైన్ కనిపించినప్పుడల్లా 180కి ఈక్వల్ చేసుకోవాలి. Yes, miss. Third sum. In the given figure, ABCD are intersecting at O. Angle AOC plus BOE is equal to 70 degrees and BOD is equal to 40 degrees. BOE and of the reflexive of COE. Reflexive of COE అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకి డయాగ్రామ్స్ ఇలా ఇచ్చారమ్మా. సో ABCDR ఇంటర్సెక్టింగ్ లైన్స్. అవును. సో దీంట్లో మనకి ఇచ్చిన గివెన్ దట్ ఏంటంటే AOC ప్లస్ BOE ఈ రెండు యాంగిల్లో కలిపితే ఎంతంటమ్మా 70 డిగ్రీస్ అని ఇచ్చాడు మనకి. సో ఇప్పుడు మనకి ఇది 40 డిగ్రీస్ అని ఇచ్చాడు. మళ్ళీ ఏమేమి కనుక్కోమన్నాడు అని అంటే కనుక ఈ యాంగిల్ కనుక్కోమన్నారు. తర్వాత రిఫ్లెక్సివ్ ఆఫ్ ఈ యాంగిల్కి ఈ చుట్టుపక్కల మిగతా అన్ని కనుక్కోవాలి. ఈ మిగతాయి కనుక్కుంటే రిఫ్లెక్సివ్ ఆఫ్ COE అని అంటారు. ఏం చేస్తాను మేడం పక్కన చెప్తుంటే COE కి రిఫ్లెక్సివ్ అంటే ఏంటంటే ఈ పార్ట్ ని రిఫ్లెక్సివ్ అని అంటారు. ఈ పార్ట్ కాదు, ఈ పార్ట్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ని రిఫ్లెక్సివ్ ఆఫ్ COE అని అంటారు. ఫస్ట్ ఏ సమ్ ఇచ్చినా మనం రాయాల్సింది Given that. Given that angle AOC plus angle BOE is equal to 70 degrees. తర్వాత ఏమేమి ఇచ్చాడు? యాంగిల్ BOD is equal to 40 degrees. 40 degrees అని ఇచ్చాడు. సో ఇప్పుడు మనం దీని ప్రకారంగా ఇంకేం చెప్పొచ్చు అంటే యాంగిల్ AOC is equal to యాంగిల్ BOD. ఎందుకు అని అంటే 40 degrees because vertical opposite angles. వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి చూస్తే దీని 40 ఎలా ఉన్నాయమ్మా? వెర్టికల్ ఆపోజిట్ లా ఉన్నాయి కాబట్టి రెండు ఈక్వల్. దీంట్లో మనకు COE తెలుసు. సో ఇది కావాలి కాబట్టి యాంగిల్ AOC ప్లస్ BOE is equal to 70 degrees. 40 plus BOE is equal to 70 degrees. Angle BOE is equal to 70 minus 40, so 30 degrees. Angle BOE is equal to 30 degrees. So మనకి ఇప్పుడు ఇది 40 degrees అని తెలిసిందమ్మా, ఇది 30 degrees అని తెలిసింది. సో రిమైనింగ్ ఈ పార్ట్ కనుక్కోవాలి. ఈ పార్ట్ మనం ఎలా కనుక్కోవచ్చు చెప్పండి? ఈ పార్ట్ మనం ఎలా కనుక్కుంటాం? ఈ పార్ట్ ఎలా కనుక్కుంటామని అంటే ఇది మూసేస్తే ఓన్లీ ఈ పార్ట్ చూడండి అమ్మా ఏమవుతుంది? AOC ప్లస్ AOD కలిపితే ఏమవుతుందమ్మా 180 డిగ్రీస్. సో 180లోంచి 40 తీసేస్తే ఇది ఏమవుతుంది 140 డిగ్రీస్. సో ఇప్పుడు మనకి అకార్డింగ్ టు COD ప్రకారంగా చూసుకుంటే యాంగిల్ D ప్లస్ యాంగిల్ AOD యాంగిల్ AOC is equal to 180 degrees. యాంగిల్ AOD is equal to 180 minus AOC. 180 minus 40 చేస్తే 140 degrees. 140 degrees వచ్చింది. అంటే రిమైనింగ్ ఈ పార్ట్ కూడా మనకి ఏమొచ్చిందమ్మా
140 degrees. So reflexive of COE. COE కి రిఫ్లెక్సివ్ పార్ట్ అంటే ఏమేమి యాడ్ చేయాలి మనం? యాంగిల్ D ప్లస్ యాంగిల్ 140 40 ప్లస్ 140 ప్లస్ 40 ప్లస్ 30 ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా? రిఫ్లెక్సివ్ పార్ట్ ఆఫ్ COE అవుతుంది. సో యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 80 ప్లస్ 30 200 80 ప్లస్ 30 200 250 ఎందుకు వస్తుందమ్మా? ఒక నిమిషం ఆగండి. 140 సో 250 సో 250 కరెక్టే కానీ నాకు కుదరట్లేదండి. సో రిఫ్లెక్సివ్ పార్ట్ ఆఫ్ COE ఈస్ 250 degrees. సో ఫస్ట్ ఏం చేసామంటేనమ్మా గివెన్ దట్ రాసాం. ఇక్కడ వరకు క్వశ్చన్ లో ఇచ్చిన పార్ట్సే రాసాము. సో సెకండ్ వచ్చినప్పటికి ఈ రెండు ఈక్వల్ అని అంటున్నాం. ఎందుకు ఈక్వల్ అని అంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ అని తీసుకున్నాం. సో ఇది తెలుసు కాబట్టి ఇది ఆటోమేటిక్ గా 70 నుంచి 40 తీస్తే 30 వచ్చింది. సో ఈ యాంగిల్ తెలిసిపోయింది. సో మనకి రిమైనింగ్ యాంగిల్ ఈ యాంగిల్ కూడా తెలియాలి కాబట్టి 180 అని అనుకున్నాం. ఈ యాంగిల్ కలిపితే 180. సో 180 మైనస్ 40 చేస్తే 140 డిగ్రీస్. రిఫ్లెక్సివ్ పార్ట్ ఆఫ్ COB అంటే 40 140 40 30 ఈ మూడు ఈ నాలుగు కలపాలి కాబట్టి కలిపితే ఎంత? 250 డిగ్రీస్. సో ఈ సమ్స్ మీరు ఏం చేస్తారని అంటే ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. సో డయాగ్రామ్ అబ్జర్వ్ చేయడం, సో ఎలాగిస్తే ఎలా చేయాలి అనేది ప్రాక్టీస్ చేయండి. ఇదే హోంవర్క్. ఒక 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి.